తెలంగాణలో వానాకాలం సాగు పనులు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు రేవంత్ ప్రభుత్వం ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వబోతుంది. ఈ నెల 30న మదిర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి పథకంలో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. పెద్ద రైతుల కంటే చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తూ కేవలం 7.5 ఎకరాల లోపు భూమి ఉండి నిజంగా పంట సాగు చేస్తున్న రైతులకే ఈ పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. ఇందుకోసం ఏ ఊర్లో ఎంత పంట సాగవుతుందో తెలుసుకోవడానికి ఏకంగా శాటిలైట్ సర్వే చిత్రాలను కూడా ఉపయోగించబోతున్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపు 9,000 కోట్ల రూపాయలను సమీకరించి కొత్త పట్టాదారులతో కలుపుకొని సుమారు 73 లక్షల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లాగా కాకుండా సాధ్యమైనంత వరకు ఒకే దఫాలో లేదా గరిష్టంగా 9 రోజుల్లో ఈ నిధుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయంతో పాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉంది రేవంత్ సర్కార్.